హాయ్ గాయ్స్, అందరూ ఎట్లున్నారు? వెల్కమ్ టు విదుస్ వరల్డ్. ఇప్పుడు మీకు చూపిస్తుంది ఏంటో తెలుసా అండి? చేపలండి, పచ్చి చేపలు అనమాట. చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో. సో ఇవన్నీ మనం కొనేస్తాం అనుకుంటున్నారేమో, ఏం కొనటంలో ఒక చేపే కొన్నా నేను. సో ఇవన్నీ 150 అంటున్నారు, రొయ్యలు అయితే మాత్రం 350 అంట. సో మేము వచ్చేసినాం ఇప్పుడు చిత్తూరు మార్కెట్కే. సో ఇన్ని చేపలు ఉన్నాయి చూసినారా? ఇన్ని చేపలు అంటే అన్ని చేపలు, మీరు ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు. సో మనకి ఫ్రీగా ఇయ్యరు గైస్, 150 రూపాయలు సాయి. ఓకే గైస్, చూసారా మార్కెట్ అంతా ఎంత ఖాళీగా ఉందో? సో మీరు వచ్చేసి కొనుక్కోవచ్చు అనమాట. ఈరోజు కొంటారు రేపు కొంటారు నాకు తెలీదు. సో ఇదే మనకు తీసుకున్న చేప అనమాట. సో దాని బొచ్చు అంతా బీకేస్తున్నాడు ఆయన. గైస్ మనం ఆ బొచ్చు బీకాలంటే ఎన్ని రోజులు పడుతుంది మనం వల్ల కానీ అందుకే మేము క్లీనింగ్కి ఇచ్చేసినాం గైస్. కేజీ 30 రూపాయలు అంట గైస్ మా మార్కెట్లో. సో ఈయన బొచ్చు అంతా బీకేస్తున్నాడు గైస్. సో ముందర కూడా కొన్ని చేపలు వేసుకున్నాడు గైస్. సో వేరే వాళ్ళకంటది, మనకైతే కాదు గైస్, ఇది ఒకటే చేప. సో ఇది బతికే ఉండింది లైవ్ కాబట్టి దీన్ని తలకాయ పాలు కొట్టేసి చంపేసినాడు గైస్. సో చూసారా ఎట్లా క్లీన్ చేస్తుండో? సో దట్ ఈస్ గైస్. సో దీని డ్రెస్సింగ్ అంతా పీకేస్తున్నాడు. సో ఇది పీకేసినాక కట్ చేసి మనం చేపల కూరకు వాడేసుకుంటాం. సో గైస్, దానికన్నా ముందు మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నా వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ పెడతాను. ఇప్పుడే ఒక మూట వచ్చింది చూసారా గైస్, ఎంత పెద్ద మూట. దాంట్లో కట్ల చేపలు ఇంకో చేపలు ఉన్నాయన్నమాట, దాని పేరు నాకు తెలీదు. సో ఇప్పుడే ఈ బ్లూ షర్ట్ ఆయన, నో బ్లూ టీ షర్ట్ ఆయన ఎత్తుకొని వచ్చాడు గైస్. సో ఓపెన్ చేస్తున్నారు చూసారా? ఇక్కడ కూడా లైవ్ చేపలు ఉన్నాయన్నమాట. సో గైస్ మీరు కూడా కావాలంటే కొనుక్కోండి. ఇది చిత్తూరు మార్కెట్ అనమాట. సో ఈ మూట ఇప్పదీస్తున్నారు. ఇప్పదీసే లోపల ఎంతమంది జనాలు వచ్చేసినారు చూసారా గైస్? సో గైస్ చూసారా మూట ఎంత ఎత్తున్నారు? సో దీని లోపల 2 కట్ల చేపలు ఉన్నాయన్నమాట, పెద్ద పెద్ద చేపలు. మనం కొనుక్కుందాం అనుకున్నాం కానీ మిస్ అయిపోయింది గైస్. మనం అంత లోపలే ఆ చేపని చంపేసినాడు. సో తప్పకుండా మనం తీసేసుకున్నాం కాబట్టి ఇంకేం చేయలేము. సో ఈ బ్లూ టీ షర్ట్ అయినా కొన్ని చేపలు ఎత్తుకునేస్తున్నాడు. సో ఇవన్నీ లైవ్లో ఉన్నాయన్నమాట. సో చూసారా కదులుతున్నాయి కూడా. సో ఇవన్నీ బుట్టలోకి వేసుకొని వీళ్ళు కూర వండేస్తారు గైస్.